వెల్కమ్ టు జైహో సక్సెస్ మంత్ర. మీరు ఐఏఎస్ కావాలనుకుంటున్నారా? సివిల్స్ సాధించాలనే కోరిక మీకుందా? చిన్న వయసు నుంచే ఎటువంటి ప్రణాళిక వేసుకుంటే సివిల్స్ సాధించడం తేలికవుతుందో వివరించడానికి మనతో ఉన్నారు తక్షశీల ఐఏఎస్ ఫౌండర్, డైరెక్టర్ బిఎస్ఎన్ దుర్గా ప్రసాద్. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇంటర్ప్లేస్ ఐఏఎస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సాధారణంగా చిన్నప్పటి నుంచి, చిన్న వయసు నుంచి చాలామంది డ్రీమ్స్, వాళ్ళ గోల్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, జడ్జ్ అవ్వాలి. అలా డిఫరెంట్ ఆర్ట్స్ ఫీల్డ్స్లో మనం ఈ అన్నీ వింటుంటాం. కానీ 10th క్లాస్ అయిన తర్వాత నార్మల్గా మన కార్పొరేట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కావచ్చు, మెజారిటీ ఆఫ్ కార్పొరేట్ కాలేజెస్లో ఆర్ట్స్ అనే ఫీల్డే మనకు కనబడదు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనం మెజారిటీ కార్పొరేట్ కాలేజ్కి వెళ్తే మనం అక్కడ కౌన్సిలింగ్ తీసుకుంటే ఎంపీసీ, బైపీసీ అనేవి మంచి కోర్సెస్, అలాగే ఆర్ట్స్ కోర్సెస్ అనేవి సెకండరీ కోర్సెస్ లాగా అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా కాలేజెస్లో ఆర్ట్స్ అనే గ్రూపే ఉండదు. సో దానివల్ల మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ వాళ్ళకి అవేర్నెస్, ప్రాపర్ గైడెన్స్ లేక ముందు ఎంపీసీ తీసుకున్నా సరే అటు సైడ్ వెళ్ళొచ్చు, బైపీసీ తీసుకున్నా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంలో ఈ ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మన గోల్ ఇటు ఉంది కదా అని చెప్పేసి అటు సైడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. కానీ ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ సబ్జెక్ట్లో లేకపోవడం వల్ల మంచి ర్యాంక్ రాదు, మంచి అడ్మిషన్ దొరకదు. సో అందుకని మళ్ళీ ఎంపీసీ నుంచి ఇంజనీరింగ్ కావచ్చు, బైపీసీ నుంచి మెడిసిన్ సీట్ రాకపోతే ఫార్మసీ సైడ్ కావచ్చు, ఇలా వేరే అవకాశం లేక ఇటు సైడ్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే గ్రాడ్యుయేషన్ తర్వాత అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సైడ్ రావాలనుకుంటే అప్పుడు ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆల్మోస్ట్ మనకి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్, అలాగే గ్రాడ్యుయేషన్ ఆల్మోస్ట్ 6 వాల్యుబుల్ ఇయర్స్ మనకి వేస్ట్ అవడం జరుగుతుంది. కోర్సెస్ ఉంటుంది అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇంటర్ప్లేస్ ఐఏఎస్? సో జనరల్గా ఈ ఇంటర్ప్లస్ ఐఏఎస్ అనేది 2 సంవత్సరాల కోర్స్ ఉంటుందండి. దీని తర్వాత అదే స్ట్రీమ్లో కంటిన్యూ అవ్వాలనుకుంటే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే కోర్స్ని మనం ఎంచుకొని సివిల్ సర్వీసెస్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే మనం సివిల్ సర్వీసెస్ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఈ ప్రణాళికాబద్ధంగా ఇంటర్ ప్లస్ ఐఏఎస్ చదివిన తర్వాత మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ వేరియస్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, వేరియస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ, నల్సార్ యూనివర్సిటీస్లో లా చేసేలాగా క్లాట్ ఎగ్జామ్స్, ఇలా డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ చేసి మనం ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ తెచ్చుకొని అటు సైడ్ మనం జర్నీ చేస్తే మన కెరియర్ ఆర్ట్స్లో చాలా బాగుంటుంది. సో ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఎంపీసీలోనో బైపీసీలోనో అవ్వటం, టైం వేస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది జరగకుండా ఈ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనే కోర్స్ అనేది మనం ఇవ్వడం ఈ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనే కోర్స్ మనం డిజైన్ చేయడం జరిగిందండి. ఓకే అండి. అలాగే ఇప్పుడు ఈ ఆర్ట్స్ కోర్సెస్ వైపు అసలు ఎందుకు అవగాహన ఉండడం లేదంటారు? జనరల్గా మన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ సైన్స్ కోర్సెస్లో మార్కెట్ ఎక్కువ ఉంటాం. ఇంటర్మీడియట్ జాయిన్ అయితే దాంతోపాటు ఐఐటి అని స్పెసిఫిక్ కోర్స్ కావచ్చు, లేకపోతే నీట్ ఎగ్జామ్ కోసం స్పెసిఫిక్ ట్రైనింగ్ కావచ్చు ఉండటం వల్ల అవి డిమాండ్లో ఉన్న కోర్సెస్ అవుతున్నాయి. అలాగే ఈ ఆర్ట్స్ కోచింగ్ తీసుకుంటే ఇది ఈజీ సబ్జెక్టు, ఫీజెస్ అనేది ఎక్కువ రావు. సో ఈ రిసోర్స్ పర్సన్స్ అంతా డిఫరెంట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కాదు. సో దానివల్ల ప్రాపర్ అవేర్నెస్ అనేది దొరకదు. మీరు గమనించినట్లయితే ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కావచ్చు, నల్సార్ యూనివర్సిటీస్ కావచ్చు, ఇలాంటి వాటిలో బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి బాగా అవగాహన ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు చాలా తక్కువ మంది ఇటు సైడ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో కానీ ఇటుగానే వస్తుంటారు. వాళ్ళ పిల్లలకి ప్రాపర్ గైడెన్స్ దొరకడం వల్ల వాళ్ళు మంచి మంచి యూనివర్సిటీస్లోనూ, ఈవెన్ ఆర్ట్స్లో అయితే ఆర్ట్స్, సైన్స్లో అయితే సైన్స్, అటు సైడ్ జర్నీ చేస్తుంటారు. కానీ మిడిల్ క్లాస్ అండ్ మనకి కామన్ పీపుల్కి ప్రాపర్ ఐడియా ఇచ్చేవాళ్ళు లేక ఈ సిస్టంలో, ఈ కార్పొరేట్ సిస్టంలో ప్రయాణించడమే సరిపోతుంది. అది అవగాహన తెచ్చుకొని మళ్ళీ రియలైజ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 to 7 years టైం వేస్ట్ అయిపోతుంది.